అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీని కూడా ఏపీ ప్రభుత్వం పెంచింది. ఇక రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీని కూడా పెంచింది ప్రభుత్వం. అంగన్వాడీలకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే వారికి అంటే గతంలోనే అనధికారికంగా ప్రకటించినప్పటికీ అధికారికంగా ఉత్తర్వుల ద్వారా శుభవార్త తెలియజేసింది ప్రభుత్వం. అంగన్వాడీల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీవో నెంబర్ 8 దీనికి సంబంధించి జారీ చేసింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే గ్రాట్యుటీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ హెల్పర్లకు ₹1,00,000, వర్కర్లకు ₹40,000 చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 8 మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి కొద్దిసేపటి క్రితం జారీ చేశారు. ఇంతకు ముందు అంటే దీనికంటే ముందే మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అంతిమ సంస్కారాల కోసం 15,000 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించి మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమీప బంధువులు 15,000 చెల్లిస్తామని చెప్పి ఇంతకుముందు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సర్వత్రా అంగన్వాడీ వర్కర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇది చాలా పెద్ద ఊరట అని కూడా వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ వయసును ఒకవైపు 62 సంవత్సరాలకు పెంచడం, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లకు గ్రాట్యుటీ ₹1,00,000, వర్కర్లకు 40,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, అధికారికంగా ఈ ప్రకటన చేయడం పట్ల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సత్య.